తెలంగాణలో అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఆగస్టు నాటికి 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. స్థలం లేని వారికి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు సేకరించి ఇల్లు అందించే ప్రణాళిక ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇల్లు వినియోగానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు. పేదలు నివసించే ప్రాంతాల్లోనే వారికి సౌకర్యవంతమైన ఇల్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చిన్న ఆశ ఒక గూడు కావాలి అనే కార్యక్రమం మీద ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో సహచర మంత్రులందరూ సూచనలు, సహచర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు సలహాలతో మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలము ఉన్న వారికి 4.5 లక్షల ఇళ్లు. ఈనాడు అన్ని ప్రాంతాలలో చాలా ఇళ్లు నాకు తెలిసి ఆగస్టు నాటికి 2 లక్షల పైచీలకి ఇళ్లు కంప్లీట్ కాబోతున్నాయి. ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని, క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలాలే కాకుండా రెవెన్యూ, పోలీసు, మిగిలిన శాఖలకు సంబంధించిన స్థలాలను కూడా సేకరించి ఏదైతే అదే నియోజకవర్గంలో ఆ జీవనోపాధి కోసం అక్కడ నివసించే ఆ బడుగు బలహీనుల కోసం ఇల్లిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈరోజు ఈ 1 లక్ష ఇళ్లకై లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం బ్రోచర్స్ కనుక ఇతరత్ర ఆ స్థలాలకు సంబంధించిన దాంట్లో ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్లని అపార్ట్మెంట్ రూపంలో కట్టి ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఫ్లాటు 525 చదరపు అడుగులు ఉండే విధంగా డిజైన్ చేసి ఈరోజు వాటికి సంబంధించిన అప్లికేషన్ విధి విధానాలని ఇప్పుడే సహచర మంత్రివర్యులు, సహచర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సమక్షంలో, మీ అందరి సమక్షంలో లాంఛనంగా దాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడే నాడు ఇచ్చారు లేవయ్యా ఇందిరమ్మ ప్రభుత్వంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక ఆర్డర్ ఇస్తారు, నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులుంటేరా ఇవ్వటానికి అని హేళనగా మాట్లాడుకున్న ప్రభుత్వాలు ఉన్నారు. ఈ స్కీమ్ ఫెయిల్ అయితే మనం సంకల కొట్టుకోవచ్చు అని